తెలంగాణలో రాజకీయ సమీకరణాలు పూర్తిగా మారిపోయాయి. ఢిల్లీలో చక్రం తిప్పుతానంటూ గొప్పలు చెప్పిన కేసీఆర్ సొంత రాష్ట్రంలో చతికిలపడ్డారు. సార్వత్రిక ఎన్నికల్లో ఘోర పరాజయంతో బీఆర్ఎస్ పార్టీ అడ్రస్ గల్లంతైనట్టేనా? కేసీఆర్ అహంకారపూరిత వ్యవహార శైలిని తెలంగాణ ప్రజలు పూర్తిగా వ్యతిరేకించారా? కాళేశ్వరం అవినీతి, కవిత లిక్కర్ స్కామ్ కేసీఆర్కు మాయని మచ్చగా మారాయా? ఓ పక్క కాంగ్రెస్, మరో పక్క బీజేపీ దెబ్బతో బీఆర్ఎస్ శకం ముగిసినట్టేనా? ప్రత్యేక రాష్ట్రం అన్నారు. అది నెరవేరగానే ప్రధాని కావాలని కలలు కన్నారు. దేశ్కి నేత అన్నారు. ఏపీతో పాటు మహారాష్ట్రలో కూడా పార్టీని విస్తరించారు. మూడోసారి కూడా అధికారం తమదే అంటూ ధీమా వ్యక్తం చేశారు. సీన్ కట్ చేస్తే అసెంబ్లీ ఎన్నికల్లో బోల్తా పడ్డారు. ఆపై లోక్సభ ఎన్నికల్లో అడ్రస్ లేకుండా గల్లంతైపోయారు. ఇప్పుడు ఆ పార్టీ ఉనికే ప్రమాదంలో పడే పరిస్థితి ఏర్పడింది. ఇదంతా తెలంగాణలో బీఆర్ఎస్ గురించి అని ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. తెలంగాణ పేగుబంధం తెంచుకుని టీఆర్ఎస్ ను బీఆర్ఎస్ గా మార్చి దేశంలో అగ్గి పుట్టిస్తా, దేశ రాజకీయాల్లో చక్రం తిప్పుతా, ప్రధాని రేసులో ఉన్నా అంటూ టీఆర్ఎస్ ను బీఆర్ఎస్ గా మార్చిన రోజే కేసీఆర్ తెలంగాణ ప్రజల విశ్వాసం కోల్పోయారు అన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. మేమే తెలంగాణకు అసలైన కాపలాదారులం అంటూ దశాబ్దాలుగా పదే పదే కేసీఆర్ చెప్పుకుంటూ వచ్చిన మాటల పట్ల తెలంగాణ ప్రజానీకం విశ్వాసం కోల్పోయింది అన్న విమర్శలు వినిపిస్తున్నాయి. ఆ కారణం చేతనే తెలంగాణ ప్రజలు కాంగ్రెస్, బీజేపీలకు ఓట్లు వేయడంతో డిపాజిట్లు గల్లంతై బీఆర్ఎస్ తొలిసారి లోక్సభలో అడుగు పెట్టని దుస్థితి ఏర్పడిందంటున్నారు పరిశీలకులు. తెలంగాణలో బీఆర్ఎస్ పతనానికి కారణమేంటి అన్న ప్రశ్న తలెత్తితే అది స్వయాన కేసీఆర్ స్వయంకృతాపరాధమే అన్న విశ్లేషణలు వినిపిస్తున్నాయి. మితిమీరిన అహంకారం, అతి విశ్వాసం ఉంటే నేల విడిచి సాము చేస్తే ఎంతటి వారికైనా ఇలాంటి దుస్థితి అనుభవించక తప్పదంటున్నారు. టీఆర్ఎస్ తెలంగాణ స్వరాష్ట్ర సాధనే లక్ష్యంగా స్థాపించిన పార్టీ 2014 విజయం తర్వాత అధికారం చేపట్టింది. అయితే స్వరాష్ట్ర సాధనలో తమతో కలిసొచ్చి, తమతో కలిసి ఉద్యమించి, తమతో కలిసి పోరాడిన ఎంతో మంది ఉద్యమకారులను కాదని, సమైక్యాంధ్ర కోసం పోరాడిన వారిని పార్టీలోకి తీసుకుంది. వారికి మంత్రి పదవులు ఇచ్చింది. ఎప్పటినుంచో పార్టీ కోసం పనిచేసిన వారికి అన్యాయం చేశారన్న తీవ్ర విమర్శలు కేసీఆర్ పై ఉన్నాయి. ఇవే కాదు, రాష్ట్రంలో కేసీఆర్ కుటుంబ కుల పెత్తనం విపరీతంగా కొనసాగింది. తండ్రి సీఎం, కొడుకు మినిస్టర్, అల్లుడు మినిస్టర్, బిడ్డ ఎంపీ, ఆపై ఎమ్మెల్సీ, కులపోళ్లు ఎమ్మెల్యేలు, ఇలా ఇష్టారాజ్యంగా కుటుంబ పాలన కిందే తెలంగాణలో పాలన సాగింది. అయినప్పటికీ సంక్షేమ పథకాలు టీఆర్ఎస్ ను 2018లో గట్టెక్కించాయి. ఆ తర్వాత అవినీతి పెరగడం, కేసీఆర్ నియంతృత్వ నిర్ణయాలు పార్టీకి నష్టం కలిగేలా చేశాయి. ముఖ్యంగా పార్టీ పేరు మార్చడం కేసీఆర్ చేసిన పెద్ద తప్పుగా రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. కేసీఆర్ 10 ఏళ్ల పాలనలో ఎన్నో పథకాలతో దేశానికే తెలంగాణ ఆదర్శమంటూ పదే పదే ప్రచారం చేసుకున్నారు. సంక్షేమ పథకాల లబ్ధిదారులు, రైతు బంధు అందుకున్న రైతుల ఓట్లతో శాశ్వతంగా నేనే అధికారంలో ఉంటాననుకుని కేసీఆర్ మితిమీరిన ఆత్మవిశ్వాసం ప్రదర్శించారు. అదే బీఆర్ఎస్ కొంప ముంచిందంటారు విశ్లేషకులు. కేసీఆర్ తన 10 ఏళ్ల పాలనలో ఉద్యమాకాంక్షలకు విరుద్ధంగా నాటి సమైక్య పాలకుల తీరు కంటే మరింత కటువుగా వ్యవహరించిన తీరుపై ఉద్యమకారులు తీవ్ర నిరసనలు తెలిపారు. తెలంగాణ ఉద్యమ జేఏసీ చైర్మన్ గా ఉన్న ప్రొఫెసర్ కోదండరాంను పక్కన పెట్టడం, ధర్నా చౌక్ ఎత్తేయడం, ధర్నాలు, నిరసనలపై తీవ్ర పోలీస్ ఆంక్షలు, మాట్లాడడానికే భయపడేలా పోలీస్ తీరుతో ఉద్యమకారులు సైతం విసిగి వేసారిపోయారు. రాష్ట్రాన్ని దొరల తెలంగాణగా మార్చారు అంటూ గద్దర్ లాంటి వారు తిరుగుబాటు చేయగా
ప్రొఫెసర్ హరగోపాల్ వంటి మేధావులు, ఉద్యోగ సంఘాలు, విద్యార్థి సంఘాలు సైతం కేసీఆర్ తీరుపై తీవ్ర ఆగ్రహంగా ఉండేవారు. చివరికి సొంత పార్టీ మంత్రులు, ఎమ్మెల్యేలకు కేసీఆర్ దర్శన భాగ్యం లేక ప్రగతి భవన్ ఫామ్ హౌస్ గేట్లు మూసుకున్నాయంటే కేసీఆర్ ఎంత నియంతలా వ్యవహరించారో అర్థం చేసుకోవచ్చు. దీనికి తోడు కాళేశ్వరం అవినీతి, కవిత లిక్కర్ స్కామ్ కేసీఆర్ కు మాయని మచ్చగా మారాయి. ఇలాంటి పరిస్థితుల్లో 2023 అసెంబ్లీ ఎన్నికల బరిలోకి దిగిన బీఆర్ఎస్ 39 సీట్లకే పరిమితమైంది. అసెంబ్లీ ఎన్నికల తరువాత బీఆర్ఎస్ లోక్సభ ఎన్నికల్లో పట్టు నిలుపుకుని సత్తా చాటాలనుకుంది. కేసీఆర్ రంగంలోకి దిగి ప్రచారం నిర్వహించారు, బస్సు యాత్ర చేశారు. కానీ ఎన్నికల ఫలితాల్లో కేసీఆర్ ప్రచార ప్రభావం ఏ మాత్రం పని చేయలేదు. లోక్సభ ఎన్నికల్లో ఒక్క సీట్ అంటే ఒక్క సీటు కూడా గెలుచుకోలేకపోయింది. బీఆర్ఎస్ నేతలకు ప్రజలు ఓట్లు వేయకపోవడంతో చాలా చోట్ల డిపాజిట్ గల్లంతయ్యే పరిస్థితి ఎదురైంది. దీంతో లోక్సభ ఫలితాల్లో బీఆర్ఎస్ కు ఊహించని షాక్ తగిలింది. పోటీ చేసిన అన్ని స్థానాల్లో దాదాపుగా డిపాజిట్లు గల్లంతయ్యాయి. నిజానికి ఎన్నికలకు ముందు నుంచే బీఆర్ఎస్ పై తీవ్ర స్థాయిలో వ్యతిరేకత వ్యక్తమైంది. ప్రస్తుత సార్వత్రిక ఎన్నికల్లో కారు గుర్తు పార్టీ కనీసం బోణీ కొట్టకపోవడంతో క్యాడర్ లో తీవ్ర నిరాశ కనిపిస్తోంది. భవిష్యత్తులో గులాబీ పార్టీ పరిస్థితి ఏమిటో అన్న అనుమానాలు వినిపిస్తున్నాయి. పార్టీ స్థాపించినప్పటి నుంచి ఇప్పటి వరకు ఏదో ఒక చోట బీఆర్ఎస్ గెలుస్తూ వస్తోంది. కానీ ఇప్పుడు ఒక్క సీటు కూడా గెలవలేక 4వ స్థానానికి పడిపోయింది. దీంతో బీఆర్ఎస్ కథ ముగిసింది అన్న కామెంట్లు వినిపిస్తున్నాయి. కేసీఆర్ ఇంకా నియంత పోకడలతో, కుటుంబ పెత్తనంతో తన కులానికే ప్రాధాన్యం ఇస్తే ఆ పార్టీ భూస్థాపితమవ్వడం ఖాయంగా కనిపిస్తోంది అంటున్నారు పరిశీలకులు.